ఇది 2 అగరబత్తీలు తీసుకురా. నీకు తెలుసు, నాకు తెలుసు, భగవంతునికి ఏం తెలుసు? ఆమె మాటలకి ఏమున్నది స్వామి? ఈ రోజు ఏ నీచ్ కమీనే గాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా చూసు. ఈ బిల్డప్లకి ఏం తప్పించు. పైసా పని అయితే లేదు. ఈరోజు కూడా వేస్ట్ అయింది అనుకో, నేను వెళ్ళిపోతాను. పక్క గల్లీలో డాన్ ఉన్నాడంట, నాకు జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళి. హలో, అందరు రెడీ కదా? రెడీ రెడీ. ప్రొడ్యూసర్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3 యాక్షన్. ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పాలి? ఏదో ఒకటి చెప్పురా. అయితే ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ చెప్తా. మనతో పాటు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, నువ్వు పెంట చేయకుండా ఏదో ఒకటి చెప్తావు. అట్లంటావా? అయితే ఓకే, ఇప్పుడు చూడు, చంపేస్తా. నువ్వు యాక్షన్ చెప్పు. యాక్షన్ ఏంటి? నువ్వు యాక్షన్ చెప్తేనే కదరా నేను డైలాగ్ చెప్తాను. సంతోష్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు సార్? హలో, ఏమైంది ఇప్పుడు? కాల్ కట్ అయిందా? కట్ కాలేదురా, కట్ చేసిండు. అవులే, ఏమైంది ఇప్పుడు? ఛాన్సెస్ యూజ్ చేసుకొని కూడా చేత కాదు, పాలతో పాడుకో. అడే అయ్యా చెప్పండి. ఏం పంతలు, మంచిగా ఉన్నావా? ఇప్పటి వరకు బాగానే ఉన్నా అయ్యా. ఏమీ లేదు, ఒక మంచి ముహూర్తం చూడు. నీ నోటి నుంచి మంచి అనే మాట వచ్చింది, సంతోషం. ఒక్క నిమిషం ఆగు, చూస్తున్నా. ఇప్పుడు చూడు. మీరు చేస్తున్న మంచి పని ఏమిటో? ఏం లేదు పంతులు, ఈరోజు కిడ్నాప్ చేయాలనుకుంటున్నా. కిడ్నాపా? బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా పంతులు. నువ్వు చేసే ప్రతి అడ్డమైన పనికి నాతో ముహూర్తం పెట్టించుకుంటున్నావు. ఇదేం బాగలేదు. ఏం పంతులు, నోరు లెగుస్తుంది? అది కాదయ్యా, మీరు చేసే పాపం పనిలో నాకు భాగం ఎందుకని నా ఉద్దేశం. పాప పుణ్యాల గురించి మనకెందుకు కానీ మంచి ముహూర్తం చూసి చెప్పు. నా కర్మ ఏ ముహూర్తాన తగులుకున్నావు కానీ నీ వల్ల నాకు సావు వచ్చింది. నీ చావుకి ఇంకా టైం ఉంది కానీ నా స్టార్స్ ఏం చెప్తున్నాయో చూసి చెప్పు. నీ స్టార్స్ ఏంది బాబు, సూపర్ గా ఉన్నాయి. ఈ రోజు నిన్ను అదృష్ట దేవత వెతుక్కుంటూ వస్తుంది. అవునా? అదృష్ట దేవతతో పాటు లక్ష్మి కూడా వస్తుంది. నీ నోట్లో చక్కెర పోయా. ఫస్ట్ చెప్పేది మొత్తం విను. లక్ష్మీదేవి వస్తుంది, కానీ వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది. ఏం పంతులు, తల తిరుగుతుందా? వచ్చిన లక్ష్మి వచ్చినట్టే ఎలా వెళ్తుంది? నాకేం తెలుసు నాయన, నీవు చేసుకున్న పాప కార్యాల మీదే డిపెండ్ అయి ఉంటది ఆ క్యాల్కులేషన్స్. ఓ పరమాత్మ, ఓ పరమాత్మ, ఓ పరమాత్మ, ఏమిటి పరీక్ష? ఈ సాధు జంతువుకి ఆ క్రూర జంతువుతో సోపతేంటి స్వామి? ఎవరితో మాట్లాడుతున్నా? ఆ పరమాత్మతో నా ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటున్నా. పరమాత్మ ఏమైనా ఫోన్ చేసిండా? పరమాత్మ ఫోన్ చేయడు. ఎందుకు? పరమాత్మ దగ్గర ఫోన్ లేదా? నీ నంబర్ లేదా? అవసరం లేదు. అంటే ఆ ఫోన్ చేసింది ఆ డాన్ గాడు. నువ్వు అసలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదో తెలుసా?
ఎవడు ఏ సొల్లు చెప్పినా నమ్ముతాం. ఎవడో చెప్తే నమ్మను, వీడు చెప్తే నమ్ముతాను. మరి వచ్చిన లక్ష్మి వచ్చినట్టు వెళ్ళిపోతుంది అంటున్నాడు కదా. వచ్చిన లక్ష్యం వెళ్ళాలంటే ముందు రావాలి కదరా. వచ్చినప్పుడు పోకుండా పెట్టుకుంటే సరే. అసలు ఈ పంటని నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. నువ్వు చూస్తూ ఉండు, లక్ష్మి ఆందోళన. ఏడున్నావే? ఏడుంటక్క బ్యాంకులో ఉన్నా. నా లోన్ ఏడు దాకా వచ్చింది. ఏడు దాకా రాలేదక్క, అన్నే ఉంది. బ్యాంకులో పైసలు ఉంటాయి కదా, నేను నాకు లోన్ ఇవ్వడానికి చేస్తున్నావు. బ్యాంకులో పైసలు బ్యాంకు అక్క, నాయ కాదు. అయినా అక్క ఇప్పటికే మస్తు లోన్లు ఉన్నాయి నీకు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే కష్టం. బ్యాంకులో పని చేస్తున్నావు కదా, నేను నువ్వే కష్టం అంటే ఎట్లాగా? బ్యాంకు 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 బ్యాంకులో పని చేస్తున్నా, నేను దొంగతనం చేస్తలేదు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదే. 10 నిమిషాల్లో నాకు 10 లక్షలు కావాలి అంతే. ఇంకా మీద దోషలేసినంత ఈజీ అనుకున్నావా నేను లోన్ అంటే? నువ్వు దేవశాలు వేస్తావో చట్నీ రుపుతావో నీ ఇష్టం. నేను మళ్ళీ కాల్ చేస్తే నాకు పైసలు ఇక అంతే. మెంటల్ దానివా? ఏయ్, ఎప్పుడైనా నీకు ఫంక్షన్లో నల్లిబొక్క పడిందా? ఫంక్షన్లో అంతమంది ఉన్నాం కూడా నీ ఇష్టం రాకుండా నల్లిబొక్క ఎందుకు పడదంటావు? అదృష్టం కూడా నల్లిబొక్క లాంటిదే, అది అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా ప్లేట్లో ఉన్న నోట్లో పోవాలి అంటే చాలా కష్టపడాలి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్, అర్థమైందా? మామా నేను వెజిటేరియన్. ఆ నందిబొక్క తీసేసి మసాలా దోసకాయ పెట్టు. నల్లిబొక్క తీసి కాయ పెట్టడం ఏంటినా? అది యూట్యూబ్లో వచ్చి కుకింగ్ వీడియో అనుకుంటున్నావా? ఫాస్ట్ పడుకో. డైలాగ్ చెప్తున్నా, డైలాగ్. నువ్వు డైలాగ్ చెప్తే డైరెక్ట్ సినిమా ఛాన్స్ ఏంటి? సారీ మామ, కానీ నేను మంచి యాక్టర్ రా, మంచిగా యాక్టింగ్ చేస్తాను. అదే అన్నా, నువ్వు నేను అంటుడు సరిపోదు, ఎదుటోడు కూడా అనుకోవాలి. రాక రాక ఒక ఛాన్స్ వచ్చింది, కొంచెం టెన్షన్. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా దిగిందా? ఇంకా వీకలేదు. ఆ ఫాల్తు ప్రొడ్యూసర్తో మళ్ళీ ఒకసారి కాల్ చేసి అరేంజ్ చేస్తాం, ఓకేనా? ఏదో ఒకటి చేయరా, ఒక్క ఛాన్స్, ఈసారి చంపి పడేస్తాను. ఇప్పుడే గీసిన గుండెలాగా రోడ్డు ఎంత ఖాళీగా ఉందో. గంట సేపైనా ఒక్క బండి రాలేదు. ఆ దొంగ పంతుల మాటలు వినొద్దంటే అస్సలు నమ్మవు. ఆడ దొంగ పంతులు కాదురా, దొంగలకు పంతులు. అంటే మనలాంటి దొంగలకు మూర్ఖం చూసే పంతులు. అయినా మనలాంటి ప్రొఫెషన్కి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏంటి? పేషెన్స్. అది నీకు లేదు. నాకు బ్రెయిన్ లేదు, నీకు బ్రెయిన్ లేదు. ఏమైంది? ఏందాక అయ్యేది? నా లోన్ ప్రాసెస్ అయిందా లేదా? అయితే దాకా ఓపిక పట్టాలి. నేను చెప్తున్నా కదా. నువ్వు అంటే అయిపోతుందా? చెప్తుండే ఈ మధ్య మొన్న ఏమైందో తెలుసా? ఆటో ఓడు 10 రూపాయలు ఎక్కువ అడిగింది. దేవుడా, వీళ్ళు 2 టైర్లు పంచర్ కావాలనుకున్నా. పట్టుమని సౌండ్, 2 టైర్లు బస్ట్. అయితే శాపం పెట్టక ముందుకే 2 టైర్లు బస్ట్ అయినాయి అంటే నువ్వే ఆలోచించు, నేనా అంటే అవుతుంది అంతే. అవును మరి, నువ్వు ఒక పెద్ద కాలజ్ఞానివి. నువ్వు ఇట్లా అంటే అట్లా అయిపోతుందా? నెక్లెస్ రోజు చిలక జోషం చెప్పుకునే దాంట్లో మాట్లాడకు. పోయి నా లోన్ సంగతి చూడపా. నన్ను అంత మాట అంటావా? అక్క కాబట్టి బతికిపోయిన లేకుంటే శాపం పెడుతుంది. ఒకటి చెప్పనా, నీతోటి కాదు, ఈ పనే కాదు, ఏ పని చేత కాదు. సార్ ఒక్క ఛాన్స్, ఈసారి నిజంగా చంపి పడేస్తాను. నన్ను చంపురా, నన్ను చంపు. సంపుతా. ఇంతకుముందు రౌడీ షీటర్ దగ్గర డైలీ లేబర్ లాగా ఏమైనా పనిచేసినావా? లేదు సార్. ఊరికే చంపుతా అనడానికి నీది కిల్లర్ పాత్ర కాదు, పోలీస్ క్యారెక్టర్, పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్. నీ డైలాగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే సార్. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, డైలాగ్ చాలా జాగ్రత్తగా చెప్పు. ఇందాక స్ట్రాంగ్గా చెప్పాలి అన్నారు. కామెడియన్ లాగా కామెడీ చేయకు. ఓకే సార్. నువ్వు డైలాగ్ చెప్తే నువ్వు నిజంగా పోలీసా అన్నట్లు ఉండాలి. సరే సార్. గుర్తుపెట్టుకో, డెలివరీ ఇంపార్టెంట్. నాతోని కాదు అన్నావుగా, నాతో అయింది. అంటే లోన్ శాంక్షన్ అయిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయితే నీ పొందా? 5-10 నిమిషాలల్లా నీకు ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పు. చెప్తే నేను ప్రాసెస్ చేస్తా, నీకు పైసలు వస్తాయి. రామా, బఠానీలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో కూర్చోబెట్టక ఇట్లనే ఏడుస్తుంది. ఓటీపీ అవసరమా? ఓటీపీ లేకపోతే పైసలు ఇవ్వలేవా? పైసలు
ఏ పైసల కోసం నన్ను సతాయిస్తున్నావో ఆ పైసలే నిన్ను ఏడిపిస్తాయి. ఇదే నా శాపం. నీ స్టోరీలో ఒక విలన్ వస్తున్నాడు, చూసుకో.